వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా కూర్చోనేటువంటి ఒక ధైర్యం లేదు. ఆ అసెంబ్లీలోకి పోనీ ఇప్పుడు ఏంటంటే వెళ్ళినా కూడా ఎక్కడ ఇస్తారు సీటు? నాకు తెలిసి లాస్ట్ బెంచ్లో ఇస్తాడేమో. ఆ లాస్ట్ బెంచ్లో అసలే అడుగుతున్నారు కదా. సర్లేండి, అది అయిందిలేండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా, నాకు ఫ్రంట్ బెంచ్లో సీట్ ఇస్తేనే నేను వస్తా, నాకు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన కాఫీ ఇస్తేనే నేను వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన లంచ్ పెడితేనే నేను వస్తా, లేకపోతే ఇంకోటి అవన్నీ కావు బాస్, అవన్నీ కావని చెప్పేశారు, అయిపోయింది. నాన్న అవన్నీ కావు నాన్న, నువ్వు చాక్లెట్లు అడిగినట్టు మేము ఇవ్వలేము, కావు అని చెప్పేశారు. స్పీకర్ గారు చాలా పెద్ద మనిషి అండి, ఆయన కావమ్మా ఇలాంటివన్నీ కావని చాలా మర్యాదపూర్వకంగా చెప్పారు. అందులో లా ఇస్ లా కదా, రూల్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. సో ఇప్పుడు పోయి అక్కడెక్కడో మూలన కూర్చోవాలి. ఏం మాట్లాడతాడు? అసలే కనపడ్డు, కూర్చుంటే కూడా ఆ మూలన కూర్చుంటే కనపడ్డు. ఏం మాట్లాడతాడు? మాట్లాడితే ఒక్కొక్కళ్ళు నువ్వు లాస్ట్ ఏం చేసావనే తీరా బయటికి. పోనీ నియోజకవర్గం మీద ఏమన్నా శ్రద్ధ ఉందా? నియోజకవర్గం సమస్యలు ఏమన్నా తెలుసా? పోనీ పులివెందుల్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? తెలీదు. ఏం మాట్లాడతాడు? సరే, ఈ తలనొప్పి అంతా నాకెందుకు? ఆ అసెంబ్లీలోకి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళని నేనెక్కడ ఫేస్ చేస్తాను? ఓకే, ప్లాన్ చేంజ్, నేను ఎంపీగా వెళ్ళిపోతాను అన్నాడు. అంటే రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేక అంతే, సింపుల్. సరే, ప్లాన్ చేంజ్, ఎంపీగా వెళ్తాను అని అనుకున్నప్పుడు నేనేం ఆలోచించాడంటే, ఓకే నేను ఇప్పుడు ఎంపీగా వెళ్ళాను అనుకో, మళ్ళీ ఇలా గాల్లో లెక్కలేశాడు. రాత్రిపూట ఆత్మలతో మాట్లాడినట్టు గాల్లో లెక్కలేశాడు. లెక్కలేసినప్పుడు ఏమర్థమైంది? ఓకే, ఇక్కడేవో ఈ గనులు ఏవో ఉన్నాయిట, వీటిని కనుక నేను మైనింగ్ చేసుకోగలను అంటే ఎలా చేసుకోగలను? నేను ఎంపీగా అయితే ఏమన్నా నాకు ఆప్షన్ ఉంటుందేమో. అంటే కొంచెం వెన్ కంపేర్ టు అన్ ఎమ్మెల్యే యు ఆర్ ఆన్ హయ్యర్ రేంజ్గా ఆలోచించవచ్చు. ఇంకోటి కొంచెం ఏదో వాళ్ళని బతిలాడుకునో బామాలుకునో ఏదో సెంటర్లో అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఇలా అనుకునే పిచ్చి అని మాటలు అనుకున్నాడు కాబట్టి ప్రజలు ఈడ్చికొట్టి కాండ్రించి ఉమ్మేసి 151 నుంచి 11 చేశారు. ఇంకా కూడా అదే ఒక ఊహాలోకంలో బతుకుతుంటాడు. సీమలో 52 నుంచి 7 చేశారు. కడపలో 2. సో ఇవన్నీ కూడా ప్రూవ్. మళ్ళీ నేను సొంత గడ్డ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటంటే కడప నుంచి ఎంపీగా మొదట స్టార్టింగ్ లో ఏదైతే ఎంపీగానే ప్రస్థానం మొదలైంది కదా, సొంత గడ్డ అని మీరు అంటున్నారు కాదు, ఎంపీగానే ప్రస్థానం మొదలైంది కదా, మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడదాం. నేను ఒక విషయం చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే